శాతం ఓట్ల శాతం నమోదయ్యాయి. అయితే 102 స్థానాల్లో పోటీ చేస్తే సగం కూడా కాంగ్రెస్ గెలవనట్లు కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, ఇక మహారాష్ట్రలో చూసినట్లయితే మహాయుతి ముందంజలో కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, కాంగ్రెస్ వెనకంజ పడడానికి కారణాలేంటి? సో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మహారాష్ట్రలో ముందుకెళ్తా ఉంది. దాదాపు డబుల్ డిజిట్ ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్లో 150 నుంచి 170 వస్తాయన్నప్పటికీ కానీ దానికి అంచనాలకు మించి ఎక్కువ ఇంకా సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పష్టమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమికి సంబంధించిన బీజేపీ, అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ పార్టీ, అదేవిధంగా శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండేకి సంబంధించిన పార్టీ, 3 పార్టీలు కలిపి పోటీ చేశాయి. సో ఇందులో స్పష్టమైన మెజార్టీతో 200 పైగా సీట్లు సాధించే దిశగా ముందుకు వెళ్తున్నారు. మరోపక్క మహారాష్ట్రలో అయితే మహా వికాస్ అఘాడియా అయితే ఎన్డీఏ యూపీఏకి సంబంధించిన కూటమి ఉందో సో చాలా వెనుకంజలో పడింది. ఎక్కడ వాళ్ళు రాణించిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ 100 సీట్ల పైగా పోటీ చేసినప్పటికీ కేవలం 20-25 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉన్నారు. సో ఇంకా స్పష్టంగా ఎన్ని గెలిచారనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో ఖచ్చితంగా మహారాష్ట్రలో మాత్రము మరోసారి ఎన్డీఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే 11:30 పైగా అవుతుంది కాబట్టి ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉంది. అటు ఇటు కొన్ని సీట్లు మారవచ్చు తప్ప ఈ స్పష్టమైనగా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలు ఉండొచ్చు. మేబీ వాళ్ళు చేసిన ప్రచారాలు కానీ పబ్లిక్లోకి తీసుకెళ్లిన విధానాలు, ముఖ్యంగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు రేవంత్ రెడ్డి సైతం వారికి వెళ్ళి ప్రచారం చేసినప్పటికీ కూడా పెద్దగా జనాలు పట్టించుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రతో పాటు పక్కనున్న రాష్ట్రాలు, మహారాష్ట్రకు అనుకుని ఉన్న కర్ణాటక కానీ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఏదైతే 6 స్కీమ్లు ఏదైతే పథకాలు అమలు చేసే విధానం కానీ సో వాటన్నిటిని ప్రజలకు తీసుకెళ్లే విధంగా లేకపోవడం వల్లనే మహారాష్ట్రలో కాస్త కాంగ్రెస్ చేతికిలబడిందని చెప్పుకోవచ్చు. సో మరోపక్క జార్ఖండ్లో మాత్రము ఎగ్జిట్ పోల్స్లో దాదాపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు లేవు. ఖచ్చితంగా జేఎంఎం పార్టీ ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఏదైతే ఉందో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 50 సీట్లలో లీడింగ్లో ఉంది. మొత్తం 81 స్థానాలలో 42 స్థానాల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అధికారంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రము జేఎంఎం పార్టీ స్పష్టమైన లీడ్లో ఉంది. జేఎంఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అక్కడ లోకల్ సిపిఐ కలిపి పోటీ దిగాయి. సో కాబట్టి ట్రెండ్స్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కాకుండా దానికి భిన్నంగా జార్ఖండ్ ప్రజలు తీర్పిచ్చడం తెలుస్తోంది. సో బీజేపీ మరోసారి ఎన్డీఏ కూటమి వెనకాల పడింది. 25 సీట్లలో కేవలం ముందంజలో ఉంది. సో ఈ ట్రెండ్స్ ఇలానే కొనసాగితే మాత్రం జార్ఖండ్లో మరోసారి జేఎంఎం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లు కాకుండా కాస్త భిన్నంగా పబ్లిక్ తీర్పిచ్చని చెప్పుకోవచ్చు. మరోపక్క మహారాష్ట్రలో ఎక్కడైతే ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఉన్నారో సో ఆయా జిల్లాల్లో కానీ ఆయా నియోజకవర్గాలలో తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నారు. సోలాపూర్ కానీ అదేవిధంగా బల్లార్పూర్ కానీ లాతూర్, పూణే లాంటి ఏరియాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. ఆయా జిల్లాల్లో స్పష్టంగా బీజేపీ పార్టీ ముందుకెళ్తా ఉంది. సో మరోపక్క ఎక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేశారో ఏదైతే నాందేడ్ కానీ, నయా గావ్ కానీ, బోకర్